కోసం కావాల్సినవి చేపలు, పచ్చిమిర్చి, లెమన్, చింతపండు. ప్యాన్లో ఆయిల్ వేడి పెడుతున్నా. వేయించి నూరుకున్న ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, మసాలా దినుసులు, కాస్త కరివేపాకు, మీ ఇష్టం, ఆప్షన్. నూనె వేడెక్కాక ధనియాలు, కొబ్బరి, గసాల, చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచీలు, గసాల, జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్. నూనె వేడెక్కాక కాస్తన్ని జీలకర్ర, ఆవాలు పోపుకి, కొంచెం కరివేపాకు, లాస్ట్లో అన్న వేసుకోవచ్చు, పోపులో అన్న వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇప్పుడు నూరిన అల్లం ఉల్లిగడ్డ పేస్ట్. అల్లం పేస్ట్ కాదు, ఉల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు ఇది కలుపుకొని తగినంత పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులను వేయించుకోవాలి. ఇందులో నేను గసాల వేసాను కాబట్టి ఎగరకుండా క్లాత్తో వేస్తుంది. చేపల కూరకి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. వేయించుకున్న మసాలా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిగడ్డ పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత నేను ఇందులో వేసుకున్నాను, అందుకోసమే ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకొని కారం కాస్త, నేను ఆల్రెడీ ఇందులో కారం వేసాను ఎక్కువనే, అందుకోసమనే ఇందులో కొంచెం వేసుకుంటున్నా. ఇంకొకటి మసాలాలో కారం ఉంటుంది కాబట్టి సరిపోద్ది. సాల్ట్, కారం అన్నీ నేను అందులో వేసిన ఆల్రెడీ. ఇప్పుడు మనం నూరుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. చింతపండు తీసుకుందాం. చింతపండు ఇది ఎక్కువ పుల్ల ఉంది కాబట్టి నేను అంతేం వేయను, కాస్త చూసి
వేసుకోవాలి. మనకు ఎంత పులుపు అయితే ఇష్టమో అంత వేసుకోవాలి. మా అమ్మమ్మ చెప్పేదన్నమాట, నూరాక కొన్ని వాటర్ అన్నా అందులో వేయి, కూరలో పోయాలి అని. మసాలా నూరాక అందులో పోయాలని. అసలు రోట్లో నూరినప్పుడు రోట్లోని వాటర్ కూరలో పోస్తే టేస్ట్ ఎక్కువ మంచిగా అవుతుంది అనేది. అందుకని మిక్సీ గిన్నెలో వాటర్ పోసి కాస్తని పోసేసుకుంటాం. ఇంకొక 1 మినిట్ అట్లా మసాలా వేగాక చింతపండు పులుసు పోసుకొని పెట్టుకోవాలి. కాస్త కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మన మసాలా వేగిందో వేగలేదో చూసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. వేగింది మసాలా, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. కాస్త టేస్ట్ చూసుకోండి, పులుపు, కారం, ఉప్పు ఏమన్నా ఎక్కువ తక్కువ అని. పులుపు ఎంత కావాలో చూసుకోవాలి, లేకపోతే పుల్లగా అయితే. కాస్త చింతపండు వేయాలి, పోసుకొని ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని, ఎందుకంటే చాలు మనకి దగ్గరికి అవుతుంది, మసాలా ఉడికిపోతుంది. పీసెస్ ఉడికినాక వేయాలి. మసాలా, కారం, ఉప్పు అన్నీ ఉడికినాక పీసెస్ వేసేయాలి. మరి వేసాక హైలో పెట్టి వేసుకోవాలి. ఇవి ప్రాన్స్ నేను ఆల్రెడీ మార్నింగ్ చేసేసాను, ఇప్పుడు ఏదో మామూలుగా చేసేస్తాను. పులుసు మరిగేస్తే ఓకే. ఇప్పుడు చేపలు వేసుకోవచ్చు. మనం చేపలు వేసాక ఊరికే కలపొద్దు. ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి వేసేస్తున్నాం. ఓ మనం పళ్ళు వేసాక ఓకే. నాకు ఈ మటకి పులుసు చాలు, కాకపోతే ఫిషెస్ ఉడికాక దగ్గరగా కానీ కలపకూడదు. ఓకే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. వన్ మినిట్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. కూర ఉడుకుతుంది కదా, కాస్త ముక్కలు ఉడికాక ఒక 2-3 మినిట్స్లో ముక్కలు ఉడికిపోతే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూర చూద్దాం. ఓకే, దగ్గరగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు వేడి వేడి చేపల కూర రెడీ. చేపల కూర అయితే అయిపోయింది. మీరు ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.